అనకాపల్లి జిల్లా హెడ్ క్వార్టర్ అయినందున పట్టణంలో ట్రాఫిక్ సమస్యను నిర్మూలించేందుకు దానికి తగిన చర్యలు తీసుకుంటున్నట్టు దానికి వ్యాపారస్తులు అందరూ సహకరించాలని డీఎస్పీ శ్రావణి కోరారు. ఈ నెల 24వ తారీఖు నుంచి ఉదయం 7 గంటలలోపు సాయంత్రం 8 గంటల తర్వాత మాత్రమే వెహికల్స్ టౌన్ పరిధిలోకి రావాలని విజ్ఞప్తి చేశారు. దానికి ప్రత్యామ్నాయంగా సీఎంఎస్ స్థలంలో పార్కింగ్ ఏర్పాటు చేశారు. వ్యాపారస్తులు అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి ట్రాఫిక్ సిఐ మరియు టౌన్ సిఐ ఎస్ఐలు పాల్గొన్నారు. రోడ్స్ మీద పార్క్ చేయడం వల్ల చాలా ట్రాఫిక్ కంజెషన్ ఈ రోజు మనం ఫేస్ చేయడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో రీసెంట్లీ వీ హ్యావ్ ఓపెన్డ్ ఏ పార్కింగ్ ప్లేస్, డెసిగ్నేటెడ్ పార్కింగ్ ప్లేస్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. సో ఇక నుంచి యాజ్ ఎవ్రీ వన్ హ్యాడ్ రిక్వెస్టెడ్ ఒక 24th దాకా మనం వాళ్ళకి వెసులుబాటు ఇవ్వడం జరిగింది. 24th నుంచి మాత్రం వీఆర్ నాట్ గోయింగ్ టు అలౌ ఎనీ వెహికల్ ఆన్ ద రోడ్. ఏదైతే వెహికల్స్ రోడ్ మీద పెడుతున్నారో అవన్నీ డెసిగ్నేటెడ్ పార్కింగ్ ప్లేసెస్ లో పార్క్ చేసుకుని రావాల్సి ఉంది. అండ్ హెవీ లోడ్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఓన్లీ 8 o'clock మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 8 o'clock ఈ లోపే సిటీలో ప్లై అవడానికి మార్నింగ్ 7కి వీఆర్ గోయింగ్ టు స్టాప్ అండ్ మళ్ళీ ఈవినింగ్ 8 నుంచి వీఆర్ గోయింగ్ టు అలౌ. సో నైట్ 8 నుంచి మార్నింగ్ 7 వరకు ఏదైతే నైట్ స్పాన్ ఉంటుందో ఓన్లీ ఆ టైంలోనే హెవీ లోడెడ్ వెహికల్స్ అనకాపల్లిలోకి మేము అలౌ చేయడం జరుగుతుంది. అండ్ అన్లోడింగ్ గురించి కానీ లోడింగ్ గురించి కానీ రోడ్స్ మీద పెట్టేసి తీస్తాము అంటే వీఆర్ నాట్ గోయింగ్ టు అలౌ. ఇప్పుడు వచ్చిన న్యూ లా ప్రకారం ఫైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫైన్స్ ఇంపోజ్ చేయడం అయితే జరుగుతుంది.